ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిపట్నంలో గత సంవత్సరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యాన స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి వెంకటరెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా సిహెచ్ మెడికల్ అధికారి సుమన్, ఎంఈఓలు రఘురామయ్య, రమాదేవి, ఆ సంస్థ జిల్లా పరిశీలకులు యలమందారెడ్డి సంస్థనుద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశంలో ముందుగా ఇప్పటి వరకు కన్వీనర్ గా వ్యవహరించిన కపురం శ్రీనివాసరెడ్డిని ప్రస్తుత ఏరియా కొత్త పాలక మండలి సభ్యులందరూ సభాముఖంగా 50 మంది సమక్షంలో ఏకగ్రీవంగా మానవతా సంస్థ ప్రకాశం జిల్లా డైరెక్టర్ గా ఎంపిక చేయడం జరిగింది. తదుపరి నూతన కార్యవర్గ సభ్యులచే సంస్థ పరిశీలకులు యలమందారెడ్డి అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నటరాజ్ నృత్య కళా నిలయం వారిచే చిన్నారులచే సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. నూతన కమిటీలో చైర్మన్ దేవతి ప్రసాద్, కో చైర్మన్ వాకా జనార్దన్ రెడ్డి, కన్వీనర్ దండ్రెడ్డి వెంకటరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చిద్దెల్ల బసవయ్య, సహాధ్యక్షులు అడపాల గణేష్, ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు, కోశాధికారి చింతా తిరుపతి రెడ్డి ఉన్నారు. గౌరవ అధ్యక్షునిగా రాజేశ్వర్ రెడ్డి, ఈసీ మెంబర్లుగా కార్యవర్గ మస్తాన్, ఎన్వి సుబ్బారెడ్డి, జె సుశీలమ్మ, రోసారావు, వాసుదేవరెడ్డి, అన్నవరపు వెంకటేశ్వర్లు, మస్తాన్ నాయక్, మోషే, శేషారావు, ఎస్ఎన్సి సుబ్బారావు, జైహింద్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ కమిటీ చీఫ్ గడ్డి శ్రీనివాసులు, మీడియా ప్రతినిధుల సంఘం తరపున ఆర్ రామ్కోట్ రెడ్డి తదితరులు ఉన్నారు. జరిగిన ప్రతి ఈ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమం ఏమైనా కానీ మాకు కొంచెం అవగాహన అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఫోన్ కాల్ వాళ్ళకే అంటే
కాంటాక్ట్లో ఉంటాను మాకు వాళ్ళతో. సో వాళ్ళు ఏదేమైనా రెస్పాండ్ అవుతారు. అటువంటి వాళ్ళ తరఫున మనకు అదృష్టకరం. ఈ సంస్థలో ఉన్న అందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు నన్ను ఆహ్వానించేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ దీంట్లో ఎన్నికైన అందరికీ నా శుభాకాంక్షలు. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందిస్తామని, వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు